అయితే భయం ఎవరిపైన ఉండాలి? కొంతమందికి నడిపించే నాయకులు, పాస్టర్ అంటే భయం ఉంటుంది, లేకపోతే పోలీసులు అంటే భయం ఉంటుంది, తర్వాత కోర్టు అంటే భయం ఉంటుంది, కలెక్టర్ అంటే భయం ఉంటుంది. ఇలా మనుషులకు సంబంధించిన అన్నిటి మీద భయం చూపిస్తారు. కానీ అసలు భయం ఎవరిపైన చూపించాలి? ఈ భయం చూపించడానికి ఈ ధన్యతకు ఏం సంబంధం ఉంది? మనం చదివిన 6 వచనాల్లో చాలా చోట్ల ఉపయోగించిన మాట ఏంటంటే ధన్యులు, ధన్యుడవు, ఆశీర్వదింపబడుదు, ఆశీర్వదించును. ఇవన్నీ కూడా ఒక ధన్యకరమైన జీవితం గురించి మాట్లాడుతున్నాయి, ఒక బ్లెస్డ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాయి. ఈ దీవెనకరమైన జీవితం మనం జీవించడంతో దేవుని పట్ల భయం కలిగి ఉండడానికి సంబంధం ఏంటో ఈ కీర్తన మాట్లాడుతుంది. దీనికి ఒక టైటిల్ కనుక పెట్టాల్సి వస్తే ఒక ఆయన ఇంగ్లీష్లో ఇలా పెట్టాడు, గాడ్లీ లివింగ్ ప్రొడ్యూసెస్ గుడ్ లివింగ్ అని. నేను ఆ గాడ్లీ లివింగ్ ప్రొడ్యూసెస్ గుడ్ లివింగ్ని నేను తెలుగులో ఎట్లా తర్జుమా చేశానంటే దైవిక జీవితం ధన్యకరమైన జీవితాన్ని ఇస్తుంది. సో దైవిక జీవితం, ధన్యకరమైన జీవితం, ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటో ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం ఏమని చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. 4వ వచనం ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఇలాగూ ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఒక ధన్యకరమైన జీవితం, ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ఒక మేలుతో కూడిన జీవితం ప్రతి ఒక్కరికి కావాలని ఇష్టం ఉంటుంది. నాకు ఆ ఇష్టం లేదని ఎవరు చెప్పలేరు. అందుకే ఈ రోజున ఒక వ్యక్తి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఎట్లా పొందుకుంటాడు, ఒక వ్యక్తి ఆశీర్వాదకరమైన జీవితాన్ని తన జీవితంలో పొందుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం మనము చూస్తాం. అదేవిధంగా ఆశీర్వాదకరంగా జీవించినప్పుడు అసలు నిజమైన ఆశీర్వాదాలు ఏమేమి పొందుకుంటాడు జీవితంలో వాటిని కూడా చూస్తాం. మొదటిగా మనం ఏం చూడబోతున్నాం ఇక్కడ అంటే ఏ విధంగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు, లేదా ఏం చేస్తే ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు, ఎలా ఉంటే ఒక వ్యక్తి ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటాడు, మనం ఈరోజు మొదటిగా ఆలోచన చేద్దాం. ఇందులో మనం మొదటి వచనంలో ఏమని చూసామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని చూస్తున్నాం. సో ఏం చెప్తున్నాడు అని అంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు అనే పదం తెలుగులో చాలా మంది ఏం చేస్తారంటే ఇగో భయం అంటే ఇది, ఇగో భక్తి అంటే ఇది అని ఈ రెండు ఇక్కడ ఉన్నాయని చెప్తారు. అది ఆ పదం ట్రాన్స్లేషన్లో పెట్టారు, కానీ ఇంగ్లీష్లో మీరు చదివితే డైరెక్ట్ ఏం కనబడుతుంది అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని కనబడుతుంది. అక్కడ భక్తి గురించి కంటే డైరెక్ట్ రాసిన పదం ఏంటంటే భయం అంతే. సో దేవుని యొక్క భయము నీకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నిజమే, కానీ దేవుని యొక్క భయం నాకు ఉండడం అంటే అర్థం ఏంటి అంటే ఈ మొదటి వచనంలోనే ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి అన్న తర్వాత ఏమని రాసిందండి, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. అంటే నేను భయపడుతున్నాను యెహోవాకు అని కొంతమంది చెబుతున్నారు, కానీ నిజంగా భయపడుతున్నారా లేదా అనడానికి కొలమానం ఏంటి? ఒక వ్యక్తి నిజంగా దేవునికి భయపడుతున్నాడు అని చెప్పడానికి రుజువేంటిది? ఆయన త్రోవల్లో నడవడం. ఆయన త్రోవల్లో నడవడం అంటే ఏంటి? ఆయన రాసి ఇచ్చిన వాక్యం యొక్క ఆజ్ఞల్ని పాటించడం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆజ్ఞల్ని పాటించకుండా నేను దేవుని త్రోవలో నడుస్తున్నా అని చెప్పుకోగలుగుతాడా? దేవుని త్రోవలో నడవకుండా నేను దేవునికి భయపడుతున్నా అని చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేడు. ఎప్పుడు ఒక వ్యక్తి జీవితం ధన్యకరం, ఎప్పుడు ఒక వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడే. దాన్ని ఇంకా కొన్ని చోట్ల కూడా బైబిల్లో స్పష్టంగా తెలియజేశారు. నేను చదువుతాను, జస్ట్ వినండి. అది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను. చూడండి, ఆయన త్రోవలో నడవడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం అంటే ఇక్కడ కొన్ని పదాలు ఉపయోగించారు. ఏంటి తెలుసా? ఒకటి, లోబడండి. ఆయన ఏదైనా చెప్తే లోబడండి. ఆయనకే భయపడండి. అలా లోబడడం ద్వారా ఆయనకే భయపడండి. ఇంకా ఆయనకు భయపడ్డవాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక అంతేకాదు ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని, ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాట విని ఆయనను సేవించు ఆయనను హత్తుకొని ఉండవాలి. ఎంత చక్కగా ఉంది ఈ మాట. ప్రతి వర్డ్కి ఇంకొక వర్డ్ లింక్ అయి ఉంది. ఆయనను హత్తుకొని ఉండడం అంటే ఏంటి? ఆయనను సేవించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట వినడమే కదా, ఆయనకు లోబడమే కదా. ప్రభా నేను వచ్చి ఇట్లా హత్తుకుంటా, అట్లా పట్టుకొని నేను హత్తుకొని అతను ఇక్కడ ఉండాలని ఉంది,
ఉండాలనుందా? నిజానికి ఇప్పుడు నేను అక్కడ లేని నన్ను హత్తుకోవాలంటే నా విగ్రహం ఒకటి చేసుకొని దాన్ని హత్తుకోవాలి. మరిగా అది నన్ను హత్తుకొని ఉండడం కాదు. హత్తుకొని ఉండడం అంటే ఏంటి తెలుసా? అంటుకొని ఉండడం. అంటుకొని ఉండడం అంటే ఏంటి తెలుసా? వెంబడి వెళ్ళడం, కలిసి వెళ్ళడం, కలిసి ఉండడం. ఆయనతో కలిసి నువ్వు వెళ్తున్నావని ఎట్లా చెప్తావు తెలుసా? ఆయన వాక్యంతో కలిసి జీవించినప్పుడు. ఆయన వాక్యంతో కలిసి జీవించకుండా, ఆయన వాక్యంతో నువ్వు సమయం గడుపుతూ ధ్యానిస్తూ ఆ వాక్యం ఏం చెప్తుందో నేర్చుకోకుండా నువ్వు నేను ఆయనతో హత్తుకొని ఉండాలని ఇష్టపడుతున్నాను అంటే ఆ మాటకు అర్థం కూడా లేదు. సో అల్టిమేట్గా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అని అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు జీవించడం. ఆయన హత్తుకొని ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టు జీవించడం. అంతేకాదు 112వ కీర్తన 1వ వచనంలో కూడా ఏమని రాశాడంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు. యెహోవా అంటే ఎవరికైతే భయం ఉందో ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. అంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇది పద్య భాగం అండి. ఈ పద్య భాగంలో ఒకదాన్ని ఇంకొంచెం ఎక్కువ అర్థం చేయిస్తారు, ఇంకొంచెం ఎక్కువ అర్థం చేయిస్తారు. ఒక పదం తర్వాత ఇంకో పదం ద్వారా ఇంకా డెప్త్లోనికి తీసుకొని పోతారు. ఏం తీసుకుపోతున్నాడు ఎక్కడికంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఒక అద్భుతమైన మాట ఉంది తెలుసా? ఆయన చెప్పిన మాటల్లో ఆనందించడం. అంటే దేవుడు అంటే నాకు భయం ఉంది అంటే అర్థం భయపడుతూ వణుకుతూ ఉండడం కాదు. భయం ఉంది అంటే అర్థం ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటలు పాటించడంలో, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించడంలో ఆనందించాలి. దేవునిలో ఆనందించాలి, దేవుని వాక్యంలో ఆనందించాలి, దేవుని ఆజ్ఞల్లో ఆనందించాలి, దేవుని మహిమ కొరకు జీవించడంలో ఆనందించాలి. ధన్యకరమైన జీవితం ఒక వ్యక్తికి ఎప్పుడు దొరుకుతుందంటే ఆయనకు భయపడినప్పుడు. నిజానికి ఒక విశ్వాసిగా, ఒక రక్షించబడిన వ్యక్తిగా నా జీవితంలో కనుక నేను చూసుకుంటే దేవునికి నేను భయపడడం అంటే అసలు ఏంటి? అసలు నేను ఏ విధంగా దేవునికి భయపడడం నాకు మొదలైంది? దేవుని భయం నన్ను ఎట్లా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చింది, ఆయన ఆశ్రయించేటట్టు చేసింది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనంలో ఇలా ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ఏమనుందంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తయో విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండదు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తుక్కి తాను పరిశుద్ధపరచబోటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఈ మాట ఒకసారి ఆలోచన చేయండి. అవును, నాకు ఒక భయం ఉంది, దైవ భయం. ఏంటో భయం అంటే ఆయన పరిశుద్ధుడు, నేను పాపంలో ఉన్నా. ఆయన నీతిమంతుడు, నేను దుర్నీతిలో ఉన్నా. ఆయన న్యాయవంతుడు, నేను అన్యాయంలో ఉన్నా. గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ రైచస్, గాడ్ ఈజ్ జస్టిస్. ఆయన జస్ట్ అయి ఉన్నాడు, ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. మరి నేనెవరు? నేను అపవిత్రుని, అనుకోలే. నేను దుర్నీతిపరుని, ఆయన అన్రైచస్. ఆయనలో జస్టిస్ ఉంది కాబట్టి ఆయన న్యాయవంతుడు. నేను అన్జస్ట్, నాలో అన్జస్టిస్ ఉంది. ఇది నా స్థితి. ఇప్పుడు ఇలాంటి నేను ఆయనను చూసినప్పుడు నేను ఒక రోజున ఆయనను కలవబోతున్నా. ఈ లోకంలో నేను బ్రతకచ్చు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, ఓకే. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనను కలవబోతున్నా, ఆయన ఎదుర్కొనబోతున్నా. ఆ రోజున నేను ఆయన తన ప్రమాణాల ప్రకారం, తన లెక్క ప్రకారం నా జీవితాన్ని లెక్కించి ఇవాల్యుయేట్ చేసి ఎట్లా ఉన్నాడని లెక్క చూసుకుంటున్నప్పుడు నేను ఖచ్చితంగా నాలో భయం పుడుతుంది. నేను ఆయన ఎదుర్కోబోతున్నాను అనే భయం, ఆయన నుండి నాకు తీర్పు రాబోతుందనే భయము నాకుంది కాబట్టే, ఆ భయం నాలో దేవుడు పుట్టించాడు కాబట్టి, ఆయన కృపను బట్టి ఆ భయం పొందుకున్నాను కాబట్టి ఆయనను ఎదుర్కొనే రోజు నాకు శిక్ష కాదు, ఆయన ఎదుర్కొనే రోజు నాకు సంతోషం కలిగేలా చేశాడు. భయపడుటకు దాస్యపాత్మ నాకు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మనిచ్చాడు. ఆయన కుమారుడిగా ఆయనను నేను ఆశ్రయించడానికి, ఆయన ఒడిని చేరేటట్టు చేశాడు. ఎంత అద్భుతమైన ప్రేమ అది పిల్లరా. ఇక్కడ చూడండి 27వ వచనం ఏమంటుంది? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాల్సిన అవసరం నాకు లేదు. ఆ న్యాయపు తీర్పు కొరకు నేను భయపడుతూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నాకు ఇక దేవుణ్ణి నేను కలుసుకునే రోజు నాకు భయం కాదు, దేవుణ్ణి నేను కలుసుకునే రోజు నాకు మిక్కిలి ఆనందం. నా రక్షకుని నేను చూడబోతున్నాను, నా ప్రభువుని నేను చూడబోతున్నాను, ఆయనతో పాటు నేను నిత్యము ఉండబోతున్నాను. ఒక భయాన్ని ఒక సంతోషంగా మార్చివేశాడు ఆయన. విరోధులను దహించబో అతీక్షణమైన అగ్ని. ఎవరెవరైతే పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తున్నారో ఆ పాపపు శిక్షను బట్టి నిత్య నరకంలో అతీక్షణమైన అగ్నిలో ఉండవలసి ఉన్నదో
ఆ స్థితి నుంచి నన్ను తప్పించాడు. నాకు ఇక ఉండదు. ప్రియులారా, దేవుని యొక్క భయం ఏంటి? అసలు భయం ఏంటిది అని అంటే, ఒక రోజున తీర్పులో మనం అందరం ఉండబోతున్నాం. తీర్పు దినాన ఆ భయం నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే, ఇక్కడ ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అసలు మానవుడికి వచ్చినో రాసిందండి 2వ అధ్యాయం 14వ వచనంలో. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున, అంటే మనమందరం రక్తమాంసములు కలిగిన వారు, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడయ్యాడు. ఆయన ఎందుకు రక్తమాంసంలో పాల్పడయ్యాడు? ఆయన ఎందుకు ఈ రక్తమాంసాలు తీసుకున్నాడు? ఆయన ఎందుకు మనిషి అయ్యాడు? దేవుడు అయినప్పటికీ ఆయన ఎందుకు మనిషిగా మారాల్సి వచ్చింది? మనందరిలాగా ఆయన కూడా ఒక మనిషిగా ఈ భూమిని ఎందుకు జన్మించాడు? మనలో ఒకడు ఎందుకు అయ్యాడంటే, మనకున్న భయాన్ని తొలగించడం కోసం. మనకు ఒక భయం ఉంది, మరణిస్తామని. మరణిస్తే ఉంది, పోతాం. కానీ ఒక భయం ఉంది, దాస్యంకు సంబంధించిన మరణం గురించిన భయం, బానిసత్వంకు సంబంధించిన మరణం గురించిన భయం, ఒక రోజున దేవుణ్ణి మనం ఎదుర్కొంటాం అనే భయం. ఈ జీవిత కాలమంతయు కూడా ఆ మరణ భయం చేత దాస్యంకు లోబడిన వారిని విడిపించుటకు. మనమందరము పాపం అనే దాస్యానికి లోబడి ఉన్నాం, పాపం యొక్క బానిసత్వానికి లోబడి ఉన్నాం. అక్కడి నుంచి మనల్ని విడిపించడం ద్వారా మనకు ఆ భయం తొలగించాలనుకుంటున్నాడు. ఈ జీవిత కాలం అంతా ఈ భయం చేత కొనసాగుతున్నాం. దానికి లోనే ఉంది పాప బానిసత్వానికి. పాపం నుండి బయటకు రాలేక పరిశుద్ధుని ఎదుర్కోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉండగా దాని నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. అవును, దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చేశాడు మనల్ని. మనం పాపంలో ఉన్నామని ఎవరైతే గుర్తిస్తారో దేవుని భయం ఖచ్చితంగా వాళ్ళ లోపల ఉంటుంది. ఆ భయం కలిగిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే ఆ భయం తప్పించుకోవాలి. అయ్యో, పేదరికంలో ఉంటే నా పరిస్థితి ఏంటో అనే భయం కొంతమందికి ఉండొచ్చు. అయ్యో, నాకు ఇల్లు లేకపోతే నా పరిస్థితి ఏంటి అనే భయం కొంతమందికి ఉండొచ్చు. రేపు భోజనం లేకపోతే నా పరిస్థితి ఏంటనే భయం కొంతమందికి ఉండొచ్చు. ఇవన్నీ న్యాయమైన భయాలే. కానీ దీనికంటే ఎక్కువ న్యాయమైన భయం, నేను దేవుణ్ణి ఎదుర్కొన్న రోజున నా పరిస్థితి ఏంటి. ఆ భయం నుండి మనల్ని విడిపించడానికి, ఆ భయమే లేకుండా చేయడానికి, ఆయన ఎదుర్కోవడం భయంతో కూడింది కాక ఆనందంతో కూడిందిగా మారడానికి మనమందరం ఎవరైతే దేవుడిని ఎరిగి ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తారండి ఆ రోజు కోసం. ఆయన ఎదుర్కొనే రోజు కోసం, ఆయనను కలుసుకునే రోజు కోసం, ఆయనను చేరి పుండ్ల మకుటం పైన తలను చూసి స్వర్ణ కీర్తం పెట్టి ఆనందించే రోజు కోసం, కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి గాయాన్ని ముద్దాడే ఆ రోజు కోసం, ఆ ప్రియ యేసు రాజును చూసి ఆ రోజు కోసం, మహిమలో ఆయనతో పాటు ఉండబోయే ఆ రోజు కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం కదా. కానీ దేవుని ఎరిగిన వాడు ఎదురు చూడలేదు, రక్షించబడని వ్యక్తి ఎదురు చూడలేదు. ఎందుకు తెలుసా? దేనికోసం ఎదురు చూస్తున్నాడు? తన శిక్ష కోసం ఎదురు చూస్తున్నట్టే. ఆయన గురించి ఎదురు చూస్తే, ఆయన రాకడ గురించి ఎదురు చూస్తే, ఆయనను కలుసుకోబోయే రోజు గురించి ఎదురు చూస్తే ఆ భయం తొలగించడానికి వచ్చాడు. ఆ మరణ భయం, ఆ దాస్య భయం తొలగించబడింది, ఆ నరకపు భయం తొలగించబడింది. అదంతా కారణం ఏంటంటే ఆయన రక్తమాంసములు తీసుకొని, ఏ రక్తమాంసములో పాల్పడయ్యాడో, ఏ దేహం తీసుకొని పాల్పడయ్యాడో ఆ దేహము మనందరి నిమిత్తం సిలువలో బలి ఇవ్వడం ద్వారా ఆ దేహము కొరడా దెబ్బలు భరించింది, ఆ దేహము అవమానాలు భరించింది, ఆ దేహము వారి చేత అతి కిరాతకంగా హింసించబడడానికి అప్పగించబడింది. కాబట్టి ఆయన ఆ దేహాన్ని మన నిమిత్తం సిలువలో బలి చేశాడు. కాబట్టి ఆయన చేసిన ఆ అమూల్యమైన శిలువ బలియాగం ద్వారా, ఆయన తిరిగి లేవడం ద్వారా మనల్ని విడిపించాడు. ఇప్పుడు మనకి ఇక భయం లేదు. నీకు లేదు భయం, నాకు లేదు. దేని విషయంలో భయం లేదు? నరకం విషయంలో భయం లేదు. నేను ఎదుర్కొంటే ఏమైపోతుందో అని భయం లేదు నా లోపల. ఆ రోజు అది నిజమైన భయంగా దేవుడి పైన, దేవుడు అంటే భయమో నన్ను ఆయన రక్షణ దగ్గరికి నడిపించింది. నేను అడుగుతున్నా ప్రశ్న, నీకు దేవుడు అంటే భయం ఉందా? నువ్వు నీ మాటలు అలాగే ఉన్నాయా? నీ జీవితం అలాగే ఉందా? నీ ప్రవర్తన అలాగే ఉందా? ఒక మారు మనిషి లేని జీవితం జీవిస్తున్నావా? నిజంగా దేవుడిని ఎరిగినావా? నీకు చెప్పగలుగుతావా ఆయన నా యందు నివసిస్తున్నాడని? లేకపోతే ఆయన ఎదుర్కొంటావు ఒక రోజు. అది నీకు మంచి రోజు కాదు, నీకు నాశనకరమైన రోజు, నిత్య నాశనానికి నడిపించే రోజు అది. కానీ ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఆయన ఇచ్చే రక్షణను పొందుకోవడం. అది నువ్వు పొందుకుంటే ఆయనతో పాటు ఈ విలువలు ఉంటావు, తృప్తిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ యొక్క జీవితంలో ఆయన కలిగి ఉండు. ఆయన శిలువ బలియాగాన్ని విశ్వసించు, రక్షించమని వేడుకో.
పాపం విషయమై పశ్చాత్తాపడు. అప్పుడు నువ్వు రక్షించబడతావు, ఆ భయం నుంచి తప్పించబడతావు. ఏ రోజు కన్ను మూస్తే ఆ రోజు దేవునితో ఉంటానే ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండగలుగుతావు. పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క భయం నీ జీవితంలో కలిగిందా లేదా, ఇది నా ప్రశ్న. ఇప్పుడు కలిగి ఉంటే నువ్వు ఆయన బలియాగం దగ్గరికి వచ్చి నువ్వు ఆ నరక భయాన్ని పోగొట్టుకుని ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఇప్పుడు నీకు ఆ శిక్ష ఉందనే భయం, లేకపోతే ఆ దాస్యత్వం ఉందనే భయం, ఆ మరణం ఉందనే భయం, ఆ రెండో మరణం ఉందనే భయం, ఇవన్నీ పోయినాయి, ఓకే. కానీ దేవుడు అనే భయం మాత్రం పోదు. అది గుర్తుంచుకోండి. భయం పోవడం అంటే, భయం తీసివేయడం అంటే దేవుడు ఉన్నాడు అనే భయం తీసివేయడు. దేవుడు మన జీవితంలో చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అనే భయం పోదు. ఫస్ట్ మన లోపల ఆయనను చూడగానే, దేవుడు అని తెలియగానే, ఆయన పరిశుద్ధుడు అని తెలియగానే, మనలో పాపం ఉందని తెలియగానే మనం ఏం చేస్తామంటే, అమ్మో ఆయన ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనే భయం మనలో కలిగి ఆయన దగ్గరికి వచ్చి ఆ తీర్పు నుంచి తప్పించబడతారు. తీర్పు అనే భయం పోయింది, బట్ ఆయన అనే భయం ఇంకా పోలేదు మనలో. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. సో ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆ భయం అలాగే కొనసాగిస్తూ, ఆయన భయం అలాగే కొనసాగించుకుంటూ, ఇప్పుడు ఓకే అప్పుడు అంటే రక్షించబడలేవు కాబట్టి నువ్వు పాపంలో నశిస్తున్నావు, కాబట్టి నువ్వు నిత్య నరకానికి వెళ్తావు, దాని గురించిన భయం అండి. మరి ఇప్పుడేంటి, ఆయన ఇప్పుడు నీ తండ్రి. పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారా? భయపడతారు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎట్లా వస్తారు? తల్లిదండ్రుల దగ్గర ధైర్యంగా వస్తారా? భయపడుకుంటూ వస్తారు. మెల్లగా భయపడుకుంటా సైలెంట్గా వచ్చి చెప్తారు ఏదైనా ఉంటే, లేకపోతే దాచి పెడతారు చెప్పకుండా, నీ తప్పు చేసినాను. ఒకవేళ ఏదైనా చేతిలో నుంచి కింద పడ్డది అనుకోండి, అక్కడ అమ్మనో నాన్నో ఉన్నాను అనుకోండి, అది కింద పడి సౌండ్ రాగానే వాళ్ళు మెల్లగా తిరిగి నీ వైపు చూస్తారు, నువ్వు చూస్తున్నావా లేదా అని. ఎందుకు? నువ్వంటే భయం వాళ్ళకు. నువ్వు వాళ్ళని నాశనం చేస్తావనే భయం ఉందా? ఏం చేస్తావనే భయం ఉంది? క్రమశిక్షణలో పెడతామనే భయం ఉంది. దాని గురించే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతుంది. తీసుకొని చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 5వ వచనం, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. ఈ మాట చూడండి, కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు, ఈ మాట చూడండి, భయభక్తులు కలిగి ఉంటుంది. ఎలాంటి భయభక్తులు వారి యందు కలిగి ఉన్నాం? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా, మరి ఎక్కువగా భయపడాలి కదా. మన తండ్రికి భయభక్తులు కలిగి జీవించాలి కదా. శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులు ఉన్నారు, వారికే భయపడుతున్నాం, మరి ఆయనకు భయపడాలి కదా. మనం ఎక్కడ మిస్ అవుతుంది? చాలా లైట్గా తీసుకుంటాం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా వేస్తారు. ఇంకా చెప్తారు గర్వంగా, నేను మా పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచినంట. అప్పుడు నేను అంట, నువ్వు బైబిల్ చదువుతలేవు పాపం. బైబిల్లో ఏమనుంది? బెత్తము వాడకపోతే నీ కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడు, కఠినమైన హృదయం కలిగిన వాడు అవుతాడు. పాడమన్నాడా వద్దన్నాడా? పాడమని బైబిల్లో రాయబడింది. వానిలో మూఢత్వం ఉందట, ఆ మూఢత్వం పోవాలంటే వాడన్నట. అప్పుడు సిస్టర్స్ చెప్తారు, కుమారుడిని వాడమన్నాడు, పాపలు మంచోళ్ళు, అమ్మాయిలు మంచోళ్ళు, మేము మంచోళ్ళము. ఎట్లా అనుకుంటారు? చాలా మటుకు కుమారుడు కుమార్తె ఈ పదాలన్నీ సేమ్ అర్థం ఇస్తాయి. అందరి లోపల మూఢత్వం ఉంది. అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మాలో పాప స్వభావం లేదు, యేసు ప్రభు మా కోసం మరణించాల్సిన అవసరం లేదు, మేము పరిశుద్ధులమని చెప్పాల్సి వస్తుంది అన్నట్టుగా. మీరు అట్లే లేదు, మీలో కూడా మూఢత్వం ఉంది, అందరిలో ఉంది మూఢత్వం. అయితే దాన్ని బట్టి క్రమశిక్షణ చర్యలు అవసరం. మరి ఎంత మనము పరలోకపు తండ్రికి మనం భయపడాలి. ఎందుకు? భూమి మీద తల్లిదండ్రులే శిక్షణలో పెంచుతారు, శిక్షకులు ఉంటారు, ట్రైనింగ్ ఇస్తారు, డిసిప్లిన్ చేస్తారు. మరి పరలోకపు తండ్రి చేయడా? ఇప్పుడు గోల్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్ ఏంటి అసలు? ఈ తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడంలో ఏంటి లక్ష్యం? కొట్టినప్పుడు చెయ్యి మీద కొట్టినప్పుడు చెయ్యి ఇరిగిపోవాలని కొడతారా? ఏమని కొడతారు? ఈ దెబ్బ కొంచెం నొప్పనిపించి ఇది తప్పు చేయొద్దనే ఫీలింగ్ రావాలని కొడతారు, అవునా కదా?
సో అదే లక్ష్యం, అది తండ్రి యొక్క లక్ష్యం కూడా అదే. మనం నరకంలో ఉండాలని కాదు, ఆయన లక్ష్యం ఏంటి? ఎందుకు పుడుతున్నాడు మనని? మనం నశించుకోవాలని కాదు. ఆయన ఎందుకు మనల్ని క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుపోతున్నాడు, కష్టాలు ఇస్తుండే, ఇబ్బందులు ఇస్తాడంటే మనం మారాలని, మన గుణం మారాలి, మన మూఢత్వం మారాలి, మన పద్ధతి మారాలి, ఆయనకు మనం లోబడాలని. అందుకే ఆ మాట వాడాడు ఇక్కడ 9వ వచనం. మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. మనం లోబడమే ఆయన డిసిప్లినరీ యాక్షన్ యొక్క గోల్, లక్ష్యం. నేను భయం అవుతుంది ప్రార్థన చేసేటప్పుడు, కానీ చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తా అంటే, నువ్వు చెప్పినట్టు ఏ విషయంలో లేనో ఆ విషయంలో నువ్వు చెప్పినట్టు మారేటట్టు, ఆ విషయంలో నువ్వు చెప్పినట్టు నేను లోబడేటట్టు నన్ను చేయడానికి, నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను దేని కూడా తీసుకుపోయినా పర్వాలేదు అని ప్రార్థన చేస్తా. చేసినప్పుడు భయపడతా కూడా, దేని కూడా తీసుకుపోతున్నాడు. కానీ తప్పదు, మరి అట్లనే ఉండడం బాగాలేదు. నాకు మారాలి, మన జీవితాలు మారాలి, మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, ఆయనకు భయపడి మారాలి. ఇవన్నీ ఆయన మన తండ్రి, ప్రేమతో ఆయన మన జీవితం మీద తన కృప చూపిస్తూ మనల్ని మార్చాలని చూస్తున్నాడు. ఈ ఉదయాన నేను చేయొచ్చు మన అడగను, కానీ ఎంతమంది క్రీస్తుని ఎరిగిన వారు, రక్షించబడిన వారు, దేవుని పిల్లలైన వారు నేను దేవుని భయాన్ని కలిగి ఉన్నా అని చెప్పగలుగుతారు? ఎంతమంది ఇతరులతో ఒక రకమైన సంభాషణలోనికి వెళ్తున్నప్పుడు ఈ సంభాషణ దేవుడు మెచ్చడు అని చెప్పి అవి అక్కడనే కట్ చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి బయటకు వస్తున్నారు? ఎంతమంది ఇతరుల గురించి చెడ్డగా ఆలోచిస్తూ, లేదు ఇట్లా ఆలోచించకూడదు, నేను తప్పు అని చెప్పి దేవుడికి భయపడి సైలెంట్ ఉండిపోతున్నారు? ఎంతమంది తమ ఫోన్లలో ఏదైనా దృశ్యాలు కనబడుతున్నప్పుడు, ఇట్లా పైకి అంటున్నప్పుడు, ఏదో ఒకటి వస్తున్నప్పుడు ఆగిపోయి ఒక రకంగా భయపడి వణికి వెంటనే ఆపేసి దాన్ని పక్కకు పెట్టి ప్రభువా క్షమించమని ఆయన దగ్గర వేడుకొని సరి చేసుకుంటున్నారు? ఆలోచించాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి లేకపోతే ఇది ధన్యకరమైన జీవితం కాదు. ఆయన వదిలిపెట్టాడు. ఒకవేళ ఆయన వదిలిపెట్టాడంటే నువ్వు దుర్బీజుడవే కానీ కుమారుడో కాదని రాసింది. అంటే బీజం అయినది కాదు, విత్తనం అయినది కాదు, ఈ సాతాను విత్తనం కావచ్చు. నీ రక్షించబడ్డా అని అనుకుంటున్నది సాతాను కలిగించిన భ్రమ కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికిన రక్షణ కాదు. ఇది దుర్బీజం కావచ్చు, కుమారుడు కాదు. ఎందుకంటే తన కుమారులు తన కుమార్తెలు పాపంలో జీవిస్తుంటే చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా కొట్టైనా ఏదో చేసి బయటకు తీసుకొస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ మాటను చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను. ఎట్లా మనకు ధన్యకరమైన జీవితం దొరుకుతుందంటే ఆయనకు భయపడడం. ఆయనకు భయపడడం అంటే ఏంటంటే ఆయనకు లోబడడం, ఆయన వాక్యానికి లోబడడం, ఆయనను అంటి పెట్టుకుని ఉండడం, హత్తుకొని ఉండడం, క్లింగ్ ఆన్ టు హిమ్, హత్తుకొని ఉండడం, అంటి పెట్టుకుని ఉండడం, వెంబడి పడడం. అది జరుగుతున్నట్లయితే ఆయనకు భయపడుతున్నాం. ఇప్పుడు ఈ కీర్తనలో ఒకటేమో ఎలా మనము ఈ దీవెనలు ధన్యకరమైన జీవితం పొందుకుంటామంటే ఆయన ఆజ్ఞని పాటించడం ద్వారా విన్నాం. రెండవది, ఎలా నువ్వు ధన్యకరమైన జీవితం ఈ ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవడంలో ఏముంటాయి అసలు? ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉందండి. అందరు అనుకుంటున్నారు ధన్యకరమైన జీవితం, దీవెనలు పొందుకోవడం, ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే చాలా చెప్తున్నారు. అది కాదు. అసలు ధన్యకరమైన జీవితం అంటే ఏంటో మనం చూద్దాం. దానికంటే ముందు ఒక మాట చెప్తా. నేను మీకు దీవించబడిన జీవితం కలిగి ఉండాలి అంటే దేవునికి భయపడాలని చెప్పినా కదా. లోకం అట్లా చెప్పదు. లోకం ఎట్లా చెప్తుంది అంటే, అరే డబ్బే సమస్తం రాబాయి, డబ్బులు సంపాదించడానికి నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు తప్పుగా బతుకుతావు. సారీ, ఎవరినైనా వేధిస్తావో, ఎవరి దగ్గర దొంగతనం చేస్తావో, ఏం చేస్తావో చెయ్యి, డబ్బులు సంపాదించి పెద్దోని వైపు. ఇది లోకం చెప్తుంది. కొంతమంది పాస్టర్లు కూడా ఇట్లా దొంగ బోధకులు ఎట్లా చెప్తారు అని అంటే, నువ్వు డబ్బులు నువ్వు 10 అప్పుడు నీకు అందిస్తాడు. మీరు 30 అంతలుగా కానుకలేసినాక కొందరు ప్రార్థనలు చేస్తారండి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మిమ్మల్ని దేవుడు దీవించినారు అంటే మీరు 100 ఇచ్చారు కదా, మీకు 100 అంతలు అంటే ఎంత? 10,000 దేవుడు ఇస్తారు. అసలు 30, 60, 100 అంతలు అనే పదం దేనికి సంబంధించింది? కానుకలకు సంబంధించిన పదమా? విత్తువాని ఉపమానంకి సంబంధించిన పదం అది. అంటే వాక్యము విత్తబడ్డప్పుడు అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించింది కొందరు లోపల. దాన్ని తీసుకొచ్చి ఇక మీకు దొరుకుతుంది. ఇప్పుడు చాలా మంది ఎందుకు ఇస్తారు తెలుసా? అప్పు తీసుకొచ్చి మరి ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇస్తేనట మళ్ళీ రిటర్న్ చాలా వచ్చినాయట. ఒక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తేనట
ఇక మొత్తం పంటనే పంటనట, ధనమే ధనమట. అంటే దేనికోసం చేస్తున్నారు? దేవుడిని ప్రేమించాలి. దీవించబడాలంటే, దేవుడికి భయపడాలనే పదం పక్కకు పోయింది. ఇప్పుడు ఏం బోధలు వింటున్నామంటే, దేవుడిని దీవించబడడం అంటే నువ్వు డబ్బులు సంఘానికి ఇవ్వడం, అది ఇస్తే నువ్వు దీవించబడతావు. ఇంకా ఏమొచ్చింది తెలుసా? డబ్బు. ఒక వీడియో ఉందండి, ఒక ఆమె నేర్పిస్తుంది సంఘానికి, ఇట్లా చెయ్యి ముందుకు పెట్టండి, ఇట్లా లివర్ ఉంటుంది, అది పట్టుకోండి, ఇట్లా ఏముండదు అలా పట్టిన ఉందనుకొని పట్టుకోండి, లాగండి, లాగుతూ అనండి, డబ్బు నా దగ్గరికి రా, డబ్బు నా దగ్గరికి రా అనండి. అట్లందరూ అంటారు పిచ్చోళ్ళు. డబ్బులున్న ఫోటో పోస్ట్ చేసి ఆమె టైప్ చేస్తే ఇదంతా నీకు దొరుకుతుందంటే ఆమె అట్లా టైప్ చేస్తూ దీవించబడడం గురించి ఎంత చీప్గా మాట్లాడుతున్నారు చూడండి. ఎట్లా దీవించబడతామని లోకమైతే భయంకరంగా మాట్లాడుతుంది, దానికంటే భయంకరంగా ఈరోజు చాలా మంది బోధకులు మాట్లాడుతున్నారు. కానీ వాక్యం మాట్లాడేది సత్యం. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి అప్పుడే నువ్వు దీవించబడతావు. ఇప్పుడు దీవించబడడం అంటే ఏంటో చూద్దాం. దీవించబడడం అంటే కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దీవించబడడం గురించి లోకం ఏమంటుందో సంఘం కూడా అదే అంటుంది. ఇప్పుడు లోకం ఏమంటుంది? నువ్వు దీవించబడ్డావు అంటే, అరే నీ జీవితం బాగా మస్తుంది, నీకు చాలు అని వాళ్ళు ఎప్పుడు చెప్తారు అని అంటే, మంచిగా భూములు, ఆస్తులు, ఉద్యోగాలు అవన్నీ ఉంటే అప్పుడు ఓకే సూపర్ నీ జీవితం అని చెప్తారు. సంఘం కూడా అదే అంటుంది. నీకు డబ్బులు కావాలా, నీకు ఆస్తులు కావాలా, నీకు ఐశ్వర్యాలు కావాలా, వీటి గురించి మాట్లాడుతుంది సంఘం కూడా, చాలా మంది బోధకులు కూడా. లోకం ఏది మాట్లాడుతుందో ఆశీర్వాదం అని సంఘం కూడా అదే మాట్లాడిన తర్వాత, బోధలు కూడా అవే మాట్లాడిన తర్వాత ప్రత్యేకత ఏముందండి? వాళ్లకు ఏం కావాలో అది యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు అని చెప్పడము సువార్త కాదు. మంచిగా వినండి మాట. వాళ్లకు ఏది కావాలని అనిపిస్తుందో అది యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడు అని చెప్పడం సువార్త కాదు. వాళ్ళకి ఏది అవసరమై ఉన్నదో, ఆ అవసరతను వాళ్ళు గుర్తించట్లేదో ఆ అవసరత ఆయన ఇస్తాడు. వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు? ఈ లోకంలో అన్ని బాగుండాలనుకుంటున్నారు, కానీ ఏది కావాలనుకోవట్లేదు. ఏది నిజంగా వాళ్ళకి అవసరం? వాళ్ళకి దేవుడు అవసరం, దేవుని రక్షణ అవసరం, పాప క్షమాపణ అవసరం. అది వాళ్ళు అనుకుంటలేదు, కానీ దాన్ని వాక్యం ఆఫర్ చేస్తుంది, సువార్త ఆఫర్ చేస్తుంది. ఇదిగో ఆయన దగ్గర పాప క్షమాపణ ఉంది రండి అని. అది బోధించకుండా, దాని గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారు? ఈ మాట చూడండి. ధన్యుడు అంటే ఎవరు అంటే ఏదో కలిగి ఉన్నోడు కాదట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే నువ్వు ధన్యుడమేనట. అంటే అర్థమేంటి తెలుసా? నేను ఎప్పుడు ధన్యుడు చెప్పన్నా? అసలు నాకు ధన్యత అంటే ఏంటి తెలుసా? ఆయనకు భయపడే జీవితం నాకు ఉంటే అది నాకు ధన్యత. అసలు ధన్యత అంటే ఏంటి తెలుసా? నేను ఆయన త్రోవలో నడవగలిగితే అది నాకు ధన్యత. ఎందుకంటే నేను నడవలేకపోతున్నా, నేను ఎదురు చూస్తున్నా, నేను ప్రతిరోజు కూడా ప్రతి మాట కూడా లోబడే విధంగా నేను ఉండాలి అని ఆశపడుతున్నా. అది జరుగుతుంటే, అది నెరవేరుతుంటే, ఒక ఆయన చెప్పిన ఒక పని నేను నెరవేర్చినప్పుడు, ఆయన జీవించమన్నట్టు నేను జీవించినప్పుడు ఆగి, అబ్బా ఎంత ధన్యకరం ఇది, ఆయన చెప్పినట్టు నేను జీవించగలిగినా అనుకోవాల్సింది పోయి ఇంకా ఏమనుకుంటున్నారు తెలుసా? ఆయన చెప్పినట్టు విన్నా కాబట్టి నాకేం దీవెన రాబోతుందో అని ఎదురు చూస్తున్నారు. మనం ఇంకేదో దీవెన కాదు, ఆ విధంగా ఆయనను కలిగి ఉండడమే దీవెన, ఆయన మార్గంలో జీవించగలగడమే దీవెన. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటే అర్థం, యెహోవా తమకు దేవుడుగా దొరకడమే ధన్యత. అంతేగాని ఆయనను దేవుడిగా కలిగి ఉన్న వాళ్ళు ఇంకేదో పొందుకోబోతున్నారు అట్లా కాదు దాని అర్థం. ఆయనను కలిగి ఉండడం, ఈ మాట కూడా అట్లా అర్థం చేసుకోవాలి. ధన్యులు, ధన్యకరం అయిపోయింది జీవితం. ఎట్లా ధన్యకరం అయిపోయింది? ఆయన మనకు దొరకడం ద్వారా, ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉండడానికి మనకు దేవుడు కృప ఇవ్వడం ద్వారా. నిజంగా చెప్తున్నా అండి, నీ జీవితంలో నువ్వు ఆయనకు లోబడుతూ కొనసాగలుగుతున్నావా? ధన్యుడు. అట్లాంటి జీవితం చాలా మందికి లేదు. ఆయనను బాధ పెడుతూ వెళ్ళే జీవితాలే చాలా మందికి ఉన్నాయి. ఆయనకు లోబడుతూ వెళ్ళగలుగుతూ ఉండడమే, ఆయన మార్గంలో జీవించగలగడమే నిజమైన ధన్యత అండి. ఇంకా ఏం ధన్యతలు ఉన్నాయి మనం చూద్దాం. 2వ వచనం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నువ్వు 127వ కీర్తనలో ఏం చూస్తామనంటే, నువ్వు వేకువనే లేచి చాలా రాత్రి కాలం వరకు నువ్వు పనిచేస్తూ ప్రయాసపడి నువ్వు పండుకొని ఉండటం వ్యర్థం అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థం అంటలే, ధన్యత అంటున్నాడు. ఏంటిది? పనిచేయడం. అక్కడ పనిచేయడం వ్యర్థం అన్నాడు, ఇక్కడ పనిచేయడం ధన్యత అంటున్నాడు. కారణం ఏంటి? అక్కడి పనిలో దేవుడు లేడు, ఇక్కడి పనిలో దేవుడు ఉన్నాడు. అక్కడ నువ్వు యెహోవా ఇల్లు కట్టించనేలా కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అక్కడ ఇల్లు కడుతున్నారు కానీ అందులో దేవుడు లేడు. అక్కడ పట్టణానికి కావాలి ఉంటున్నారు, మొత్తం మంచిగా మొత్తం సెక్యూరిటీ అంతా సెట్ చేస్తున్నారు కానీ దేవుడు లేడు. అక్కడ ప్రయాసపడుతున్నారు కానీ దేవుడు లేడు. అక్కడ కుటుంబం ఉంది కానీ దేవుడు లేడు. ఇక్కడ అట్లా లేదు.
ఏం మాట్లాడుతున్నా అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో జరిగేది ఏంటంటే దేవుని యందు భయం ఉంది కాబట్టి నువ్వు చేసే పనే నీకు దీవెన అంటున్నాడు. అంటే నేను పని చేస్తున్నప్పుడు నేను ఒంటరిగా చేయకుండా దేవునితో కలిసి చేయడమే నాకు దీవెన. నేను పని చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ పనిలో అబద్ధం ఆడగలిగే అవకాశం ఉన్నప్పుడు, ఆ పనిని అశ్రద్ధ చేస్తూ వట్టిగానే కూర్చుండగలిగే అవకాశం ఉన్నప్పుడు కూడా నేను నమ్మకంగా ఆ పనిని చేయాలని నేను ఆలోచిస్తూ పనిని నమ్మకంగా చేస్తూ ఉండగలిగిన ఆ యథార్థత కలిగిన జీవితం కలిగి ఉండడమే దీవెన. యథార్థత కలిగిన జీవితమే లేకుండా చాలా మంది పని జీవితంలో ఉంటున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలండి. కొంతమంది ఏం నేర్పిస్తున్నారు అని అంటే డబ్బులు అట్లా వచ్చి ఈజీ మనీ, డబ్బులు వచ్చి ఇట్లా పడతాయి లింక్ బిజినెస్ల ద్వారా. ఇక నువ్వు మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది నువ్వు జాయిన్ చేసినావంటే ఎప్పటికొచ్చి పడతాయి నీకు డబ్బులు. నమ్ముతున్నారు, మోసపోతున్నారు. అట్లా వచ్చే పని అవసరం లేదట. ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నువ్వు కష్టం చేసి సంపాదించిన, కష్టం చేసి ఆర్జించింది ఏదైతే ఉంటావో దాన్ని అనుభవిస్తావు. నువ్వు ఉత్తగా పైన తెచ్చుకున్నది కాదు అనుభవించేది. మీద బతుకుతూ ఆడో ఎట్లుంటారంటే పంచాయతీలు చేసుకుంటా డబ్బులు లాగుతూ ఉంటారు, లేకపోతే రాజకీయం చేసుకుంటా డబ్బులు లాగుతూ ఉంటారు. మేము దీవించబడ్డామని చెప్పుకుంటాం. దాంట్లో అన్యాయంగా అక్రమంగా అబద్ధాలు చెప్తూ ఒక్కొక్కల రక్తం తాగుతూ బతుకుతుంటారు. ఇట్లాంటి నీది బ్రతుకులు ధన్యకరమైన జీవితాలు కాదు. కష్టం చేసుకొని ఏమన్నాడు దేవుడు? మొదటిగా ఆదామును సృష్టించి ఏదైనా తోటలో ఉంచిన తర్వాత మంచిగా సుఖంగా ఉండు బిడ్డ, ఇది అన్ని చెట్లు పెట్టినా కదా అని ఆ పండ్లు వస్తాయి తినుకుంటున్నామన్నాడా? వ్యవసాయం చేయమన్నాడు, చేస్తూ తినుకుంటున్నామన్నాడు. పని పాపం చేసినాక మొదలైంది కాదు. పాపం చేయకముందే దేవుడు మనిషిని చేసినప్పుడే మొదలయ్యాడు. అని చాలా ఇంపార్టెంట్. ఒక పనిని కలిగి ఉండడం, ఆ పనిని నమ్మకంగా చేయడం దీవెనకరమైనది. అది పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లోనికి వస్తున్నాడు. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నిజం చెప్పాలంటే ఈ ఇంటర్ప్రిటేషన్ ఎగ్జాక్ట్గా ఆ రచయిత ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేది తెలియకపోతే అండి మనం మస్తు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఫలించే ద్రాక్షవల్లి అంటే ఏమనుకుంటారంటే పిల్లల్ని అనేది భార్య అనుకుంటారు. అస్సలు లేదు. నేను 3 కామెంటరీలు చదివినా ఏ కామెంటరీలో అర్థం లేదు. పైగా ఏ అర్థం ఉంది తెలుసా? చెప్పన్నా, బాధపడతాను. భర్తకు ఆహ్లాదకరంగా ఇంట్లో టెన్షన్ లేకుండా, గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉండగలిగే భార్య అని అర్థం అంతే. పిల్లల్ని కనుకున్న పర్వాలేదు కానీ భర్తని ఇబ్బంది పెట్టకపోతే జాగ్రత్త. అంటే ద్రాక్ష వల్లి ఏం చేస్తుంది? ద్రాక్ష రసం ఇస్తుంది. ద్రాక్ష రసం వాళ్ళు త్రాగితే వాళ్ళకు ఆనందం వస్తుంది. ద్రాక్ష వల్లి వల్ల ఉండడం అంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక ఆయన ఉపయోగించిన పదం నేను వాడతాను ఇక్కడ. ఎగ్జాక్ట్ నేను ఇంగ్లీష్లో కమెంటరీ నుంచి తీసుకున్నది చదువుతున్నా చూడండి. ద వైఫ్ ఆఫ్ ద వన్ హూ ఫియర్స్ యాహ్వే ఈజ్ లైక్ ఏ ఫ్రూట్ఫుల్ వైన్. ఫ్రూట్ఫుల్ వైన్ ఏంటంటే ఏ సోర్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అండ్ జాయ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్ ఇంటూ సెలబ్రేషన్. ఫలించే ద్రాక్షవల్లి ఎలా ఉంటుందంటే రిఫ్రెష్మెంట్ అండ్ జాయ్, ఆనందాన్ని ఇచ్చే విధంగా భార్య తన కుటుంబంలో ఆనందం ఇచ్చే విధంగా, తర్వాత రిఫ్రెష్మెంట్ అంటే ప్రాణాలు తెప్పరిలా చేసే విధంగా, అంతేకాదు జీవితాన్ని సెలబ్రేషన్గా అంటే ఒక ఉత్సవంలా, ఒక పండుగలాగా ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా, అంటే మార్చే విధంగా భార్య ఉంటుంది. అంటే భర్తలు అలా ఉండకుండా పర్వాలేదని అర్థమా? భర్తలు కూడా తమ కుటుంబంలో ఎలా ఉండాలి అని అంటే వారు దానికి మోడల్ చేసి చూపించాలి. ఆ విధంగా భార్య ఉండడం అంటే అర్థం ఏంటో, భర్త ఇంటిలో యజమానిగా, ద లీడర్ ఆఫ్ ద హౌస్ గా ఆయన దాన్ని ప్రాక్టీస్ చేసి చూపించాలి. ఎట్లా ఈ జీవితాన్ని ఒక పండుగలాగా చేయాలో, ఒక జీవితాన్ని ఒక జస్ట్ నార్మల్ ఈవినింగ్ అండి, సాధారణమైన ఈవినింగ్, పని నుంచి వచ్చినావు, ఆ పని నుంచి వచ్చింది, లేకపోతే ఇంట్లోనే ఉంది, వచ్చిన తర్వాత అక్కడ ఆ వాతావరణంను నవ్వులతో పూయించే విధంగా, ఒక సంతోషంగా మార్చగలిగే, ఒక పండుగలాగా మార్చగలిగే విధంగా, ఏదో బోర్ కొడుతుందన్న ఫీలింగ్ లేకుండా చేసే విధంగా మోడల్ చేయాలి భర్త. ఒక మార్గదర్శి ఉండాలి, ఒక మాదిరి ఉండాలి, భార్య కూడా దాన్ని అనుసరించాలి. వాళ్ళు కలిసి కుటుంబాన్ని ఒక సంతోషకరమైన గృహంగా చేయగలగాలి. మాట్లాడుకుంటారు సుజాత తిమోతాను ఎట్లా చేద్దాం మరి పోయినాక. నిజమండి, ఫ్యామిలీ ఈజ్ సో బ్యూటిఫుల్. నేను మొన్న ఇక్కడ లారీ ఫంక్షన్ అలా పెళ్లి జరిగింది, దాంట్లో వాక్యం చెప్పిన కుటుంబం, అసలు పెళ్లి వివాహం అనేది ఎంత అద్భుతమైంది, ఎంత ఘనమైంది, ఎంత బ్యూటీ ఉంది అందులో. మన కపుల్స్ దాంట్లో డిస్కస్ చేద్దాం దాని గురించి.
దాన్ని బ్యూటిఫుల్ ఉండాల్సిన దాన్ని అగ్లీగా మార్చిపడేసి, డేంజరస్గా మార్చిపడేసాం మనం. పాపంతో నిండుకుపోయి, కక్షలతో నిండుకుపోయి, పగతో నిండుకుపోయి. భార్య ఆ కుటుంబంలో ఎలా ఉంటుంది? భయభక్తులు కలిగిన వ్యక్తి ఎలా ఉంటుందని తన వ్యక్తిగత జీవితం బాగుంటుంది, తన కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. కుటుంబ జీవితంలో భార్య భర్తలే కాకుండా ఇంకా ఎవరుంటే ఎలా ఉంటుందో రాశాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ముందురు. అవును, ఆమెనేమో మంచిగా ద్రాక్ష వల్లి, వీళ్ళేమో ఒలివ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు. ఒలివ మొక్కలు కూడా చూడడానికి ఎంతో సంతోషం అనిపిస్తాయి. ఆ చెట్లు అవి పెరగబోతున్నాయి, ఒక గొప్ప స్థితికి రాబోతున్నాయి. కానీ ఆ ఒలివ మొక్కలు ఎక్కడున్నాయి? నీ భోజనపు బల్ల దగ్గర. చాలా మందికి పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లలు వీళ్ళ ఆధీనంలో లేరు. ఆ పిల్లలు వారిని ఎలా మలచాలనుకుంటున్నారో అలా మలవడానికి సిద్ధంగా లేరు. ఎవరు ధన్యులంటే పిల్లలు ఆశీర్వాదకరంగా మలచబడడానికి మన చేతుల్లో ఉంటే అది ధన్యత. చాలా మంది తమ పిల్లల గురించి బాధపడతారు, కానీ పిల్లలు అదే నమ్మకంగా మీ చేతుల్లో, తల్లిదండ్రుల చేతుల్లో ఉంటే, మీతో కలిసి మంచిగా భోజనం చేస్తూ ఉంటే, మీతో కలిసి కొనసాగుతూ ఉంటే, మీ మాట వింటుంటే ఎంత సంతోషం అనిపిస్తారు. అది ధన్యకరమైన జీవితం. ధన్యకరమైన జీవితం అంటే పిల్లలు ఉండు కాదు. ధన్యకరమైన జీవితం అంటే ఆ ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండడం, అది ధన్యకరమైన జీవితం. యెహోవాయందు భయభక్తులు కలిగితే నీకు ఆ వాగ్దానం ఉందని. ఎందుకంటే నీలో ఉన్న భయం, భక్తి నీ నుండి నేను చూసి వాళ్ళు నేర్చుకుంటారని. పిల్లలకు నేర్పించమన్నాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలట ఎలా ఉండాలి. దానికంటే మీదనే ఏమని రాసింది తెలుసా? ఫస్ట్ నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలని చెప్పి. కాబట్టి పిల్లరా, ఒక ధన్యకరమైన జీవితం మన నుండి మన కుటుంబంలోని కూడా పాకుతుంది. అంతేనా? ఇంకా అంటే 4వ వచనంలో యెహోవాయందు భయభక్తులు గల వాడు ఇలాగ ఆశీర్వదించబడిందని ఉంది కదా. అంటే మళ్ళీ చెప్తున్నాడు, ఆగి నేను ఇప్పటిదాకా చెప్తుందే కాదు, ఇంకా ఉంది ఆశీర్వదించబడేది ఏమేమి ఉంటుందో నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగితే అని చెప్తూ 5వ వచనంలో అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అంటే సియోను కొండ మీద దేవాలయం కట్టబడింది. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. దేవుడు అక్కడ నివసిస్తాడు, అక్కడి నుండి అని అర్థం. ఇప్పుడు మళ్ళీ సియోను వైపు చూసుడు కాదు, మనం సియోను కొండకి చూసుడు కాదు, పరమ సియోను అంటే దేవుడు నివసించే ఆ పరలోకం నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన ద్వారానే దీవెన, ఇంకెక్కడి నుంచి రాదు. ఇలాంటి ధన్యకరమైన జీవితం నువ్వు లాక్కుంటూ వచ్చేది కాదు, నువ్వు కాపీ చేసి వచ్చేది కాదు, నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదు. అది దేవుడు ఇచ్చేది. దేవుడు ఇచ్చేదని అర్థమైతే దేవుడిని అడుగుతావు ఆ దీవెనకరమైన జీవితం గురించి. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు, ఆ ధన్యకరమైన జీవితం అనేది ఆయన నీలోనికి రావడం. దేవుడు నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు ఎలా ప్రయాసపడతావు, అది నీ కుటుంబంకి ఎలా పాకుతుంది, నీ భార్యకు, నీ పిల్లలకు. అంతేకాదట, ఇంకో మాట ఉంది ఇక్కడ, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచేదావు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి యెరూషలేముకు క్షేమం అంటున్నాడు. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకుంటామంటే మన సంఘం, మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ, మన సొసైటీ. ఇప్పుడు నేను యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నా వ్యక్తిగత జీవితం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది. అంతేకాదు నేనున్న సంఘం, నేనున్న కమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ భయభక్తులు కలిగిన జీవితంతో నేను నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నా చుట్టూ ఉన్న ప్రజల్ని, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నేను ఇంపాక్ట్ చేస్తా, ప్రభావితం చేస్తా. కాబట్టి మా సంఘంలో ఆయన ఉన్నాడు, మా సంఘంలో ఉంది, ఆమె భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆమెను చూస్తే నాకు భయభక్తులు కలిగి దేవుడు అంటే భయపడే వ్యక్తి అని అనిపిస్తుంది. ఆ వ్యక్తిని చూసి నేను కూడా అట్లా జీవించాలని ఇష్టపడుతున్నా. మా కమ్యూనిటీలో ఒకళ్ళు అట్లున్నారు, మా వాడలో ఒకరు అట్లున్నారు. వాళ్ళు దేవుడిని భయపడతారు, వాళ్ళు ఏది పడితే అది ఏ విధంగా పడితే ఆ విధంగా చేయరు, వాళ్ళు పద్ధతి ఉంటారు, నీటిగా ఉంటారు. తప్పు ఇది 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 దేవుడు ఒప్పుకోడు అనేది అనిపిస్తే ఆ విషయంలో దేవుడికి వీళ్ళు భయపడతారు అనే ఒక ఇంపాక్ట్, ఒక ఆలోచన ప్రజల్లోకి పడాలండి. పాస్టర్స్ అనే కమ్యూనిటీ ఉంది నాకు, మీకు ఉండదు. ఎందుకంటే నేను పాస్టర్ కాబట్టి పాస్టర్స్ అనే కమ్యూనిటీ ఉంది. రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తున్నప్పుడు, ఓట్లప్పుడు తీసుకుంటూ ఉంటే నేను ఒక చోట అసలు నాకు తెలియదు నాకు ఇస్తారని, దేని గురించి అంటే తెలిసింది కానీ పోతే అప్పుడు వేరే మళ్ళీ వాళ్ళు ఇస్తా ఉన్నారు అందరికీ. అప్పుడు నేను అన్నాను, నేను తీసుకోనన్నా. ఎందుకంటే నేను అమ్ముడు ఓట్లకు ఈ డబ్బులకి అని అంటే నా చుట్టూ ఉన్న కొంతమంది సడన్గా ఆగిపోయారు, నేను కూడా తీసుకున్నాను అన్నారు. నేను ఆలోచించలేదు, అన్నాక నాకు ఆలోచన వచ్చిందన్న. ఒక్క దైవభక్తి కలిగిన వ్యక్తి ఉంటే తన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఇంపాక్ట్ పడుతుంది. క్షేమము నీ నుండి ఇతరులకు కూడా వెళ్తుంది, ఇతరులు కూడా క్షేమకరమైన స్థితిలోనికి రాగలుగుతారు. దేవుని యొక్క భద్రతను వాళ్ళు కూడా పొందుకుంటారు. రామాయణం కూడా చూడొచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో దేవుని భద్రత కూడా ఉంటుంది అని మనం చూడొచ్చు. అండ్ ఫైనల్ వచనం 6వది, నీ పిల్లలను నీవు చూసేదావు. అవును, నీ యొక్క దీవెన, ధన్యకరమైన జీవితం నీ నుండి నీ భార్యకు, నీ భర్తకు,
నీ పిల్లలకు, అంతేకాదు నీ పిల్లలకు కూడా చేరుతుంది ఆ ధన్యకరమైన జీవితం. ఒక లెగసీ మెయింటైన్ చేయాలి, ఒక కల్చర్ మెయింటైన్ చేయాలి. ఏ కల్చర్ అంటే దేవుడు ఎవరు, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా మనల్ని పట్టించుకుంటున్నాడు, ఏ విధంగా మనం నడిపిస్తున్నాడు అనేది మన తరతరాలు. బహుశా నువ్వు నీ మునిమన్మని చూడవచ్చు, బహుశా నీ మునిమన్మడి కొడుకును కూడా నువ్వు చూడవచ్చు, నీ తరం మొత్తాన్ని నువ్వు చూడవచ్చు ఇక్కడ. కానీ ఒక మాట చెప్పగలుగుతా, నీ పిల్లల్ని చూస్తావు అని అన్నాడు కదా, అంటే దాంట్లో బహుశా నా పిల్లల్ని నేను చూస్తానో లేదో తెలియదు. కానీ నేను ఒక కల్చర్, వాక్యానుసారమైన కల్చర్, సువార్త కేంద్రీకృత కల్చర్ నేను డెవలప్ చేస్తే మా ఇంట్లో, దాన్ని బట్టి రేపు నా పిల్లలు కూడా అలాంటి కల్చరే కంటిన్యూ చేయగలుగుతారు. దాని ద్వారా నా పిల్లలు దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. నేను ఇక్కడ వాళ్ళని చూడలేకపోయినా నేను పరలోకంలో నా సంతతిని చూస్తాను. నాకు ఎంతమంది ఉండబోతురు నాకు తెలియదు, కానీ వాళ్ళందరినీ నేను పరలోకంలో చూస్తే అది ధన్యకరమైన జీవితం, అది ధన్యత అనిపిస్తుంది. పిల్లల్ని చూసుడు, మనుషుల్ని చూసుడు, సంపదలు చూసుడు కాదు, ఈ వ్యక్తుల్ని దేవుడితో చూడడం, దేవుడి రాజ్యంలో చూడడం నిజమైన దీవెన, నిజమైన ధన్యత. అర్థమవుతుందా? ఇది మంచిగా ఎస్, అలాంటి ధన్యకరమైన జీవితం మనమందరం కలిగి ఉండడానికి ఆయనకు భయపడదాం. లైట్గా తీసుకోవద్దు దేవుణ్ణి, అలుసుగా తీసుకోవద్దు దేవుణ్ణి, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆయన త్రోవలో నడవాలి, ఆయనకు లోపడాలి, ఆయనను ప్రేమించాలి. మన కుటుంబం దేవునికి లోబడే కుటుంబం, దేవునికి భయపడే కుటుంబం, దేవుని ప్రేమించే కుటుంబం అని మనం గుర్తించగలగాలి. అలాంటి స్థితి కనబడాలి. ప్రార్థన చేద్దాం, త్వరలో నుంచి కలుసుకుందాం.